Hello all, welcome to Prerana, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So, as part of Prerana, ఇప్పుడైతే మనం ఇండియన్ పాలిటీని డీల్ చేసుకుంటున్నాం కదా. మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూడండి. ప్రేరణకు సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంటుంది. ఓకే, కొత్తగా చూసిన వాళ్ళు మేక్ ష్యూర్ దట్ యు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మనం పెట్టే కాంటెంట్ ఏదైతే ఉంటుందో మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ అందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేసుకోండి. ఓకేనా? సో మీకు ఎవరికైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్నా ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఓకేనా? ఐల్ టెల్ యూ ద నంబర్ టు విచ్ యూ హ్యావ్ టు కాల్ ఇన్ ఆర్డర్ టు టేక్ ది అడ్మిషన్స్. నేను చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఓకేనా? సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రేరణ మనకి డైలీ 10 MCQs ఉంటాయి అనమాట. సో 10 MCQs ఏమో నాతో మీరు సాల్వ్ చేస్తారు. 2 MCQs మాత్రం మీకు హోంవర్క్ ఇస్తామన్నమాట. ఓకే, ఈ 2 MCQs యొక్క ఆన్సర్స్ వచ్చేసి, సో క్వశ్చన్స్ ఇక్కడ నేను మీకు చదువుతాను, దానికి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? డెఫినెట్ గా మీరు పార్టిసిపేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ 2 క్వశ్చన్స్ ని యాడ్ చేయడం అనేది మీకోసమే పెట్టడం జరిగింది. బట్ చాలా మంది పార్టిసిపేట్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బట్ ఇప్పటి నుంచి అయినా ఈ వీడియో నుంచి అయినా రెగ్యులర్ గా మీరు పార్టిసిపేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో దీనికి సంబంధించిన PDF ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. మన టెలిగ్రామ్ ఛానల్ కి మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు PDF అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఆన్ డైలీ బేసిస్ మనం అప్లోడ్ చేసుకుంటాం అక్కడ. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఒక 10 seconds టైం ఇస్తాను. ఆర్ ఎల్స్ యూ కెన్ పాజ్ ద వీడియో ఆన్ యువర్ ఓన్. ఓకే, ఏదైనా చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, యూ కెన్ డూ దట్. సో పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి బిఫోర్ ఐ సాల్వ్ ఇట్. ఓకే, సో దాట్ మీకు కూడా బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడతారు అనమాట. ఓకేనా? సో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. With reference to the pardoning power of the president, consider the following statements. Remission implies reducing the period of sentence without changing its character. Commutation denotes the substitution of one form of punishment for a lighter form. Respite denotes awarding a lesser sentence in place of one originally awarded due to the special reason, some special reason. So which of these statements given above are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is option 4. That is all the 3 statements are correct అన్నమాట. ఓకే, సో మనకి ఏ ఆర్టికల్ కింద ఉంటుంది ఈ పర్టికులర్ పార్డనింగ్ పవర్ అంటే ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద మనకి పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ద ప్రెసిడెంట్ విల్ గ్రాంట్ పార్డన్స్ టు ద పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ట్రైడ్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఒఫెన్స్ ఇన్ ఆల్ ద కేసెస్. ఓకే, సో ఏంటి ఏమేం కేసెస్ లో పార్డనింగ్ అనేది ఇవ్వచ్చు అని అంటే పనిష్మెంట్ ఆర్ సెంటెన్స్ ఈజ్ ఆఫ్ ఆఫెన్స్ అగేన్స్ట్ ద యూనియన్ లా. యూనియన్ లా కి సంబంధించిన పనిష్మెంట్ ఆర్ ఎనీ సెంటెన్స్ అనేది ఆ పర్సన్ కి వస్తే దానికి సంబంధించిన పార్డనింగ్ పవర్ ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మార్షల్ ఆర్ మిలిటరీ కోడ్, దానికి సంబంధించిందైనా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాంటి వాటి మీద ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ and also when sentence is a sentence of death also the president can actually give the pardoning power అన్నమాట. ఓకేనా? ఒకటి వచ్చేసి మనకి when the punishment or sentence is for an offense against the union law కి సంబంధించిందైనా, ఓకే, సో పనిష్మెంట్ కోర్ట్ మార్షల్ ఆర్ మిలిటరీ కోర్ట్ ఇచ్చిందైనా, లేకపోతే డెత్ సెంటెన్స్ కి సంబంధించిన పనిష్మెంట్ అయినా, సో దానికి సంబంధించి ఆర్టికల్ 72 లో భాగంగా ప్రెసిడెంట్ కి పార్డనింగ్ పవర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పార్డనింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జుడిషియరీ. సో జుడిషియరీకి పెద్దగా దీంతో సంబంధం అనేది ఉండదన్నమాట. సో పార్డనింగ్ పవర్ ఈజ్ ప్యూర్లీ జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ పవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, సో ఎగ్జిక్యూటివ్ పవర్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ పవర్ ని యూజ్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ విల్ నాట్ ఎక్సర్సైజ్ దిస్ పవర్. ఓకే, డస్ నాట్ సిట్ యాజ్ అ కోర్ట్ ఆఫ్ అపీల్. సో ఏంటంటే ఒక కోర్ట్ ఆఫ్ అపీల్ లాగా కూర్చోడు అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇది. సో జుడిషియల్ పవర్ కాదు, ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ క్యాన్ ఇంక్లూడ్ మెనీ ఆఫ్ దమ్.
ఓకే, రెమిషన్ అవ్వచ్చు, కమ్యూటేషన్ అవ్వచ్చు, రెస్పైట్ అవ్వచ్చు. ఓకే, సో ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి వచ్చేసి మనకి పార్డనింగ్ అన్నమాట. ఓకే, సో పార్డనింగ్ అంటే this means removing the sentence, remove both the sentence and the conviction and completely absolves the convict from all the sentences, punishments and disqualification. So pardoning ante entante total punishment ni తీసేయడం అన్నమాట. ఓకే, సెంటెన్స్ ని రిమూవ్ చేయడం, పనిష్మెంట్ ని రిమూవ్ చేయడం, ప్రతి ఒక్కదాన్ని. సో ఇఫ్ యు ఆర్ ఫ్రీయింగ్ ఫ్రమ్ if you are freeing that individual from every sort of punishment or sentence, that is nothing but pardoning anamata. Okay, next one is commutation. So ikkada second statement lo undi kada. So commutation, it's nothing but it denotes the substitution of one form of punishment for a lighter form. Okay, so commutation denotes the substitution of one form of the punishment for a lighter form. So దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. సో కమ్యూటేషన్, ఓకే, కమ్యూట్ ఆర్ కమ్యూటేషన్ అంటాం కదా. ఓకే, ఇక్కడ మీకు ఏముంది, మ్యూట్ అని ఉంది, అంటే యు ఆర్ మ్యూటింగ్ సంథింగ్. ఓకే, ఒకదాన్ని మీరు మ్యూట్ చేస్తున్నారు, ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఒకదాన్ని మ్యూట్ చేసి దాని ప్లేస్ లో ఇంకో దాన్ని తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ ది పనిష్మెంట్ ఫర్ అ లైటర్ ఫార్మ్. యూఆర్ మ్యూటింగ్ సమ్ పనిష్మెంట్ అండ్ యూఆర్ బ్రింగింగ్ సమ్ లైటర్ పనిష్మెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దాట్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూటేషన్. సో అందుకే ఇది కరెక్ట్ అన్నమాట. Next one is remission. So remission implies reducing the period of sentence without changing its character. So remission ela gurtu pettukovali, remission. Okay, so mission ante normal ga enti, so it's time ki sambandhinchindi avuna. So mission is nothing but it's related to time. So if you are remembering this particular if you want to remember this particular remission trick ఏంటంటే, మిషన్ అనేది టైం కి రిలేటెడ్ కాబట్టి, సో టైం ని తగ్గిస్తే, ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ అంటే టైం ని తగ్గిస్తున్నాం, సో దట్ ఈస్ నథింగ్ బట్ రెమిషన్. కమ్యూటేషన్ అంటే ఏంటి, వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ని మ్యూట్ చేసి దాని ప్లేస్ లో లైటర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ని తీసుకొస్తున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏముంది, రెస్పైట్. రెస్పైట్ denotes awarding a lesser sentence in place of one originally awarded due to some special reason. ఓకే, ఒక స్పెషల్ రీజన్ వల్ల మీరు తీసుకొస్తే దాన్ని రెస్పైట్ అంటారు అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంకొకటి ఉంటుంది, దాన్ని మనం రిప్రీవ్ అంటాం. రిప్రీవ్, సో ఇట్ ఇంప్లైజ్ అ స్టే ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ అ సెంటెన్స్ ఫర్ అ టెంపరరీ పీరియడ్. ఒక టెంపరరీ పీరియడ్ కి మీరు ఆ పర్టికులర్ సెంటెన్స్ ని ఆపేసి మళ్ళీ తర్వాత ఎనేబుల్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం రిప్రీవ్ అంటాం అనమాట. ఓకే, సో like especially that should not be the death sentence. సో మిగతా ఏవైనా ఏదైనా సర్కమ్స్టాన్సెస్ లో ఆ పర్టికులర్ సెంటెన్స్ ని ఆ పీరియడ్ ఆఫ్ టైం కి ఆపేసి దాన్ని మళ్ళీ ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, సో అందుకే మనకి రిప్రైవ్ అని అంటాం దీన్ని. సో ఏమేమి ఉన్నాయని చెప్పాను, ఒకటి వచ్చేసి పార్డనింగ్ పవర్, ఇంకొకటి వచ్చేసి రెమిషన్, మిషన్ అంటే పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ ని తగ్గించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూటేషన్, muting one thing and bringing a lighter form into that. Okay, respite అంటే ఒక పర్టికులర్ పనిష్మెంట్ ని తగ్గిస్తున్నారు బికాస్ ఆఫ్ సమ్ స్పెషల్ రీజన్. ఓకే, అండ్ దీని తర్వాత రిప్రీవ్. ఓకే, దీస్ ఆర్ ది థింగ్స్ దట్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 72. ఓకే, వెరీ ఇంపార్టెంట్, పెట్టుకుంటున్నారు అనుకుంటున్నా. సో ఐ థింక్ ఇలాంటివి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నౌ లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. Now let us look at the second question. Which of the following cases the governor cannot make an ordinance without the instruction from the president? So governor ki kuda ordinance power untadi kada. Ordinance power ni elanti cases lo vaadakodu without the permission or without the instructions from the president. So first sentence chuste, if a bill containing the some provisions would have required the sanction of the president for its introduction into the state legislature, if he would have deemed it necessary to reserve a bill containing the same provisions for the consideration of the president, if an act of the state legislature containing the same provisions would have been invalid without receiving the president's assent. Select the correct answer using the codes given below. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. ఒక్కసారి ట్రై చేయండి, ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో. ఓకే, ఐ హోప్ మీరు ట్రై చేశారని అనుకుంటున్నా. సో రైట్ ఆన్సర్ చెప్పే ముందు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ ప్యారలల్ గా నేను రైట్ ఆన్సర్ ఏంటో డిరైవ్ చేస్తాను. చూడండి, సో గవర్నర్ ఎవరైతే ఉంటారో, గవర్నర్ అయినా
సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అయినా, సో అటు పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు ప్రెసిడెంట్, ఇటు స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో అది సెషన్ లో లేనప్పుడు గవర్నర్, దే కెన్ యాక్చువల్లీ ప్రాముల్గేట్ ఆర్డినెన్సెస్ అన్నమాట. అంటే ఆర్డినెన్సెస్ అంటే ఏంటి? They are like a temporary legislations. Okay, ordinances are nothing but they are temporary legislations which are brought when parliament or the state legislature is not in the session. So state level లో అయితే గవర్నర్ తీసుకొస్తారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్డినెన్సెస్ ని ఎవరు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది? ఇట్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ అనమాట. ఎన్ని వారాలలో అప్రూవ్ చేయాల్సి ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్ సెషన్ కి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ టు అప్రూవ్ within 6 weeks after its reassembly. సో అది అసెంబుల్ అయిన 6 weeks లోపు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, లేకపోతే అది వాయిడ్ గా మారిపోతుంది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్డినెన్సెస్ ని ఎవరు విత్డ్రూ చేసుకోవచ్చు? గవర్నరే విత్డ్రూ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఓకే, హీ ఆర్ షీ కెన్, అంటే గవర్నర్ కెన్ విత్డ్రూ ఇట్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పవర్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ పవర్ దట్ ఈస్ దేర్ ఫర్ ది గవర్నర్ అని చెప్పొచ్చు. బట్ కొన్ని కేసెస్ లో, అంటే 3 కేసెస్ లో మనకి గవర్నర్ హీ కెనాట్ మేక్ ది ఆర్డినెన్సెస్, హీ ఆర్ షీ కెనాట్ మేక్ ది ఆర్డినెన్సెస్ ఇన్ 3 పర్టికులర్ కేసెస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే ఈ ఆల్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. ఓకే, 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు all the 3 statements లో ఏమున్నాయో ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇఫ్ a bill containing the same provisions would have required the sanction of the president for its introduction into the state legislature. సో ఏవైతే ఓకే ఈ ఆర్డినెన్స్ ని ఏదైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నారో వాటికి ఖచ్చితంగా ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అవసరం అని అనిపించిందో అలాంటి కేసెస్ లో ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క శాంక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇఫ్ గవర్నర్ ఫీల్స్ ఇట్ ఈస్ నెసెసరీ టు రిజర్వ్ ద బిల్ కంటైనింగ్ సేమ్ ప్రొవిజన్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఒకవేళ గవర్నర్ కి స్వతహాగా అనిపించినప్పుడు కూడా రిజర్వ్ చేయొచ్చు, ఆ పర్టికులర్ ఆర్డినెన్సెస్ ని చెప్పొచ్చు అనమాట. ఈ పర్టికులర్ ఆర్డినెన్సెస్ ని మేము తీస్తున్నాము, ఓకే నేను ప్రామల్గేట్ చేయాలనుకుంటున్నాను, ఐ నీడ్ అ శాంక్షన్ అని చెప్పేసి ప్రెసిడెంట్ అడగొచ్చు. Okay, so if an act of the state legislature containing same provisions would have been invalid without raising the president assent. So state legislature లో ఉన్న కొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అవసరం ఉంటుంది అనమాట. అలాంటి కేసెస్ లో కూడా ఖచ్చితంగా గవర్నర్ షుడ్ టేక్ పర్మిషన్ ఆర్ షుడ్ గెట్ అ శాంక్షన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఓకే, సో without the instruction of the president he or she cannot make the ordinance or promulgate the ordinance in this particular 3 cases. So అందుకే మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 is the right answer for the question number 2. Okay na? Now let's go to question number 3. Question number 3, assertion and reasoning anamata. These are new type of questions that are asked in UPSC nowadays. So maybe మీకు స్టేట్ లెవెల్లో కూడా అడిగే ఛాన్సెస్ చాలా హై ప్రాబిలిటీ ఉంది. సో డెఫినెట్ గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలని సో వీ హ్యావ్ వాంటెడ్లీ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఇంటర్ సిరీస్ అనమాట. Okay, so let's solve. So the president of India is an integral part of the parliament. So this is assertion. Next reasoning enti? A bill passed by both houses of the parliament cannot become law without the president assent. In this context of the statements given above, which of the options are correct అని అడుగుతున్నారు. Assertion and reason both are true, but R is the correct explanation. So second case లో కూడా రెండు true, but R is not the correct explanation of A. A is correct, R is incorrect, whereas ఇక్కడ vice versa ఉంది. ఒకసారి ట్రై చేయడానికి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ సాల్వ్డ్ ఇట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకు? ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఎందుకు? సో ఇక్కడ ఏమంటున్నారు? సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అంటున్నారు. ఎస్, అండర్ ద కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అన్నమాట. సో ఒకటి వచ్చేసి ఓకే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ, సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభ, థర్డ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీస్ 3 ఆర్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అసలు ఎందుకు ప్రెసిడెంట్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ గా మనం ట్రీట్ చేస్తున్నామంటే అ బిల్ పాస్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ కెనాట్ బికమ్ లా వితౌట్ ద ప్రెసిడెంట్ అసెంట్. సో ఏదైనా బిల్ ని మనం పార్లమెంట్ లో పాస్ చేయాలన్నా, ఏదైనా బిల్ ఒక యాక్ట్ గా మారాలన్నా మనకి ఇక్కడ ఎవరు అవసరం? ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అవసరం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొన్నిసార్లు కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సో A+B
సి కావాలి అంటే మనకి ఇక్కడ ఏదైనా క్యాటలిస్ట్ కానీ ఇక్కడ ఏదైనా సెగ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. అలానే బిల్ అనేది యాక్ట్ గా మారాలంటే ఖచ్చితంగా అసెంట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ అనేది యాక్ట్ గా మారాలి అని అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ అ లెజిస్లేటివ్ ప్రాసెస్. అవునా? సో లెజిస్లేటివ్ ప్రాసెస్ 3 ఆర్గన్స్ లో ఎవరు చేస్తారు? ఇట్ ఈస్ డన్ బై ద పార్లమెంట్. సో ఒక పర్టికులర్ లెజిస్లేటివ్ ప్రాసెస్ లో ఒక మేజర్ పార్ట్ ఏంటి? ఒక యాక్ట్ ని తీసుకురావడం. ఈ యాక్ట్ ని ఫ్రేమ్ చేసే సమయంలో మనకి మేజర్ పాత్ర ఎవరిది కనబడుతుంది? ఒకటి వచ్చేసి లోక్సభది కనబడుతుంది, రాజ్యసభది కనబడుతుంది, వీళ్ళిద్దరిది కనబడుతుంది. కానీ వీళ్ళిద్దరు ఎంత చేసినా ఇది యాక్ట్ గా మారాలంటే మేజర్ రోల్ ప్లే చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సో అందుకే మనం ప్రెసిడెంట్ ఏమంటున్నాం? హీఈస్ అన్ ఇంటిగ్రల్ ఆర్ షీ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. అందుకే ఏమవుతుంది? both the statements are true and R is the correct explanation of A. Okay, so first option is the right answer for this particular question. Now let's go to question number 4. Consider the following statements regarding the President of India. So President of India ki related ఇచ్చిన statements లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అసలు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారు? లెట్ us look at them. So first statement, he or she is eligible for re-election for any number of terms. He or she is entitled to such emoluments and privileges as may be determined by the constitution itself. He or she is vested with qualified and pocket veto powers. So which of these statements given above are correct? 1 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried this particular question. Now let us look at the answer part. Okay, so first statement, he is eligible for the re-election for any number of times antunaru. Okay, so he or she is eligible for any number of times. So the constitution lays down some conditions for the president office. Okay, అందులో మనం చూసుకుంటే he should not be the member of either house of the parliament or a house of the state legislature. సో ప్రెసిడెంట్ కాకముందు అయితే ఏ హౌస్ లో కూడా ఎమ్మెల్యేగా కానీ, ఓకే సారీ స్టేట్ లెవెల్ ఎమ్మెల్యే కానీ సెంట్రల్ లెవెల్లో ఎంపీగా కానీ ఉండకూడదు అనమాట. ఓకే, ఇఫ్ ఎనీ సచ్ పర్సన్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్, సో ఆ పర్సన్ ఖచ్చితంగా ఓకే ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ వాళ్ళ స్థానాలని వెకేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో దే షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది హోల్డ్ చేయకుండా ఉండాలన్నమాట. హీ ఆర్ షీ ఇస్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ద రెంట్ టు యూజ్ ద అఫీషియల్ రెసిడెన్స్. సో అఫీషియల్ రెసిడెన్స్ ఏంటి? రాష్ట్రపతి భవన్ ని వితౌట్ ఎనీ రెంట్ దే కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. దే అంటే ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, సో హీ ఆర్ షీ ఇస్ ఎంటైటిల్డ్ టు సచ్ emoluments and privileges as may be determined ఓకే బై ద పార్లమెంట్ అండ్ నాట్ బై ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ప్రతిదీ మీరు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అప్పుడు మనకి ఏమేమి మిగులుతాయి? ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 అనేది మిగులుతుంది. వీ హ్యావ్ కమింగ్ టు 50-50 ప్రాబబిలిటీకి వచ్చేసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ది అనదర్ స్టేట్మెంట్స్. ఓకే, సో ద ప్రెసిడెంట్ హోల్డ్స్ ది ఆఫీస్ ఫర్ 5 years అనమాట. ఓకే, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఏంటి? 5 years ఫ్రమ్ ద డేట్ on which he or she enters upon the office అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ 5 years కి బియాండ్ కి కూడా వెళ్ళొచ్చు ఒక్కొక్కసారి. ఎందుకు వెళ్ళొచ్చు? సో అతని యొక్క సక్సెసర్ లేకపోతే ఆవిడ యొక్క సక్సెసర్ వచ్చేంత వరకు రిమైనింగ్ టైం పీరియడ్ ఉంటుంది కదా, దాన్ని కూడా అకామిడేట్ చేసుకోవచ్చు అనమాట ప్రెసిడెంట్. ఓకే, హీ ఆర్ షీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద రీఎలక్షన్. ఆల్సో రీఎలక్షన్ కి కూడా పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ కి కూడా, ఎన్ని నంబర్ ఆఫ్ టర్మ్స్ కి కూడా వాళ్ళు ఎన్నిసార్లు అయినా రీఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు అండ్ ప్రెసిడెంట్ గా మారచ్చు అనమాట. వెరాజ్ ఇన్ యుఎస్ఏ పర్సన్ కెనాట్ elected to be getting into the office of president more than twice. సో యుఎస్ఏ లో ట్వైస్ కన్నా ఎక్కువగా ప్రెసిడెంట్ గా పనిచేయరాదన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి? హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఎలక్షన్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అంటే మనం మళ్ళీ ఈ 2 ఆప్షన్స్ లోనే మిగిలిపోయాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్ వీటో పవర్స్ గురించి ఉంది. సో లెట్ us look at what are veto powers and let's see. 1 second. ఓకే, యా, సో వీటో పవర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందే చెప్పాను, ఇంకోవైపు రాజ్యసభ ఉంటుంది. లోక్సభ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఒక బిల్ ప్రవేశపెడితే
లోక్సభలో డిస్కషన్ అయ్యి అన్ని అయిపోయి ఓటింగ్ అయిపోయి రాజ్యసభకి పాస్ అయింది అనుకుందాం. సో రాజ్యసభలో కూడా డిస్కషన్ అయిపోయింది, పాసింగ్ అయింది, ఓటింగ్ అయింది, ఇక్కడ కూడా అప్రూవ్ అయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ప్రెసిడెంట్కి వెళ్తుంది. సో ఇలా ప్రెసిడెంట్ దగ్గరికి ఒక బిల్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా వీటో పవర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీటో పవర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీటో పవర్స్ ఏమేమి ఉన్నాయి మరి మన దగ్గర అంటే, సో ఒక కంట్రీలో చాలా నెంబర్ ఆఫ్ వీటో పవర్స్ అనేవి ఉంటాయి. సో మన కంట్రీ చెప్పే ముందు లెట్స్ సీ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ వీటో పవర్స్ దట్ ఆర్ దేర్. ఒకటి వచ్చేసి అబ్సల్యూట్ వీటో అని అంటాం. సో అబ్సల్యూట్ వీటో అంటే ఏంటి? దట్ ఈస్ విత్ హోల్డింగ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ ద బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. సో ఒకవేళ ఇచ్చిన బిల్ ని అలానే విత్ హోల్డ్ చేసుకొని ఉంటే దాన్ని మనం అబ్సల్యూట్ వీటో అని అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వాలిఫైడ్ వీటో ఉంటుంది. ఓకే, సో క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటి? క్వాలిఫైడ్ వీటో ఇస్ నథింగ్ బట్ విచ్ క్యాన్ బి ఓవర్ రిడన్ బై ద లెజిస్లేచర్ విత్ హయ్యర్ మెజారిటీ. ఒకవేళ సో ప్రెసిడెంట్ అసెంట్ పెట్టకుండా తిరిగి పంపించినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ విత్ హయ్యర్ మెజారిటీ దెన్ ఇట్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ ఎ క్వాలిఫైడ్ వీటో అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ సస్పెన్సివ్ వీటో. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం ఆ పర్టికులర్ బిల్ ని పంపించినప్పుడు నార్మల్ మెజారిటీతో, ఓకే, ఒక ఆర్డినరీ మెజారిటీతో దాన్ని పాస్ చేసి పార్లమెంట్ తిరిగి పంపించినప్పుడు దాన్ని సస్పెన్సివ్ వీటో అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పాకెట్ వీటో. సో పాకెట్ వీటో అంటే ఏంటి? ఆ బిల్లుకి సంబంధించి అలా ఎలాంటి యాక్షన్ ఇవ్వకుండా, ఓకే, సంతకం పెట్టకుండా, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, దాన్ని రిజెక్ట్ చేయకుండా అతని విత్ హోల్డ్ చేసుకొని ఉంటే, okay, without taking any action, if he is putting that particular bill with himself or herself, okay, so దాన్ని మనం పాకెట్ వీటో అంటాం అనమాట. సో ఇలా 4 టైప్ ఆఫ్ వీటోస్ ఉంటాయి. మరి ఇండియాలో మనం ఫాలో అయ్యే ఏంటి అంటే, ఓకే, అబ్సల్యూట్ వీటోని ఫాలో అవుతాం, సస్పెన్సివ్ వీటోని ఫాలో అవుతాం, వెరాజ్ పాకెట్ వీటోని కూడా ఫాలో అవుతాం, వెరాజ్ మనం క్వాలిఫైడ్ వీటోని ఫాలో అవ్వము. ఓకే, సో వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ మనకి క్వాలిఫైడ్ వీటో కూడా ఉంటుందన్నమాట. సో మనకైతే ఉండదు కాబట్టి ఇక్కడ మనకి హీ ఆర్ షీ ఇస్ వెస్టెడ్ విత్ క్వాలిఫైడ్ అండ్ పాకెట్ వీటో పవర్స్ అంటున్నారు కాబట్టి క్వాలిఫైడ్ కాదు కాబట్టి మనకి సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కూడా రైట్ అవుతుంది. ఓకే, సో అందుకే మనకి ఆన్సర్ ఏంటి? సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్వాలిఫైడ్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఇది రాంగ్, థర్డ్ ఇది రాంగ్, ఓన్లీ 2 ఈస్ కరెక్ట్. ఓకే, సో మనము ఇంతకు ముందు ఫస్ట్ రాంగ్ కాదు, ఫస్ట్ రైట్ అనుకున్నాం, సెకండ్ ఇది తప్పు అండ్ థర్డ్ తప్పు కాబట్టి 1 ఓన్లీ, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 5. Who administers the oath of office and secrecy to the Council of Ministers? So Council of Ministers ki oath of office ni administer చేసే వ్యక్తి ఎవరు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సిజేఐ ఆర్ వైస్ ప్రెసిడెంట్? ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. I hope you people have tried it. The right answer is President of India will actually administer the oath of office and secrecy to the Council of Ministers anamata. Okay, so manaki ee particular background lo manaki article 74 and 75 important. Let's see them. Okay, so 74 article em chestundi ante it deals with the status of the Council of Ministers. It deals with status of Council of Ministers anamata. Okay, whereas article 75 ఏదైతే ఉందో it deals with the appointment procedures, tenure of office, responsibility of the Council of Ministers, and also oath and also the salaries, okay, or allowances. Okay, salaries, allowances, oath, responsibilities, tenure and appointment procedure anta manaki ఏ ఆర్టికల్ లో ఉంటుందంటే it is under article 75. అంటే అసలు ఎవరు అపాయింట్ చేస్తారు? లెట్స్ సీ. So the prime minister shall be appointed by the president అని మనకు తెలిసిందే, and the other ministers ఎవరైతే ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరైతే ఉంటారో సో లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీని తీసుకొచ్చి అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ని ప్రెసిడెంట్. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? దే షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారు అనమాట. ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే, ఇక్కడ క్లియర్ అని అనుకుంటున్నా. నెక్స్ట్, ద మినిస్టర్స్ షాల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్.
సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. దే హోల్డ్ ఆఫీస్ అండర్ ద ప్లెజర్ ఆర్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఇంపార్టెంట్ బాధ్యత ఏంటంటే దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో వాళ్ళందరూ కలెక్టివ్ గా రెస్పాన్సిబుల్ అవుతారు. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ టెనెంట్ ఆర్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అందుకే ఎగ్జిక్యూటివ్ బాడీలో మెయిన్ పీపుల్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంపార్టెంట్ కాబట్టి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, ఓకే, ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ అని అంటుంటాం అనమాట. అవర్స్ ఇస్ అ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. ఓకే, సో ఇదే కాకుండా ఇంకేముంటాయి ఆర్టికల్ 75 లో అంటే దే విల్ గెట్ ఓత్ ఆఫ్ ది ఆఫీస్ అండ్ సీక్రసీ బై ద ప్రెసిడెంట్ అనమాట. సో దే విల్ గెట్ administered by the oath of office and secrecy by the President of India. This is also part of Article 75. Okay, and వాళ్ళ salaries and allowances ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిటర్మైన్ చేసేది ఎవరు అంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియన్ పార్లమెంట్ విల్ యాక్చువల్లీ shall determine this particular salaries and allowances of the Council of Ministers. So ikkada ichina question ki vachesi president right kabatti option 1 is right answer for question number 5. Okay, I hope meeku idi ardhamaindi anukuntunna. Now let's go to another question. So idi kuda oath of office gurinche. Who administers the oath of office to the governor of the state? President, Chief Justice of India, Chief Justice of the concerned state high court, Vice President. Okkasari try cheyandi. Okay, I hope you people have tried it. The right answer is option 3, that is Chief Justice of the concerned state high court will actually administer the oath of office to the governor. So same thing with the president kada. President ki administer chesedi evaru? Chief Justice. Anduke manaki so parallel ga unna body enti state level lo ante it is governor and ikkada parallel గా ఉన్న బాడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ హైకోర్ట్ కాబట్టి సో గవర్నర్ కి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇచ్చేది ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ హైకోర్ట్ అన్నమాట. ఓకే, సో ఏమని ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకుంటారు అంటే టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ది ఆఫీస్. ఓకే, సో ఆఫీస్ ని ఫెయిత్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి ఓత్ తీసుకుంటారు. అండ్ టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. ఓకే, దీంతో పాటు టు డివోట్ హిమ్సెల్ఫ్ టు ది అడ్వైస్ ఆర్ టు డివోట్ హిమ్సెల్ఫ్ టు ద సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్స్ అని కూడా ఓత్ లో భాగంగా తీసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఒకవేళ ఈ పర్టికులర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్ట్ అబ్సెంట్ అయి ఉంటే ఒక సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ప్రెసెంట్ ఉంటారో అవైలబుల్ గా ఉంటారో వాళ్ళ నుంచి ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే, సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Which of the following statements is correct regarding a states bill? The president has no role to play in the passage of the states bill. The president's states bill can be reserved for the president, but once reserved, the governor has no role to play. States bill can be reserved for the president, but the president has to give assent to the bill. None of the above. ఒక్కసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried it. The right answer for this particular statement, question is option 2 anamata. Okay, so ikkada meer chuste first statement lo emantunnaru the president has no role to play in passage of the states bill ante tappu. Okay, so president ki ఏదైతే బిల్స్ ఉంటాయో గవర్నర్ రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకే, రిజర్వ్ చేయొచ్చు. ఓకే, so when the governor reserves a bill for the president, he will not have any further role in the enactment of the bill. This is right. So అందుకే second statement is correct. Okay, so ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టేట్ లెవెల్లో తీసుకుందాం. ఓకే, సో కొన్ని స్టేట్స్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, కొన్ని స్టేట్స్ లో ఉండదు. బట్ లెట్స్ కన్సిడర్ ఇట్ ఇస్ దేర్. అసెంబ్లీ ఒకవైపు, ఓకే, నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంకోవైపు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ నుంచి ఒక బిల్ అనేది పాస్ అయింది, ఓటింగ్ అయిపోయింది, అన్ని జరిగి నెక్స్ట్ హౌస్ కి పాస్ అయింది అనుకుందాం. ఇక్కడ కూడా డిస్కషన్స్ జరిగి అన్ని ఓకే అయ్యి ఓటింగ్ అనేది జరిగి ఇక్కడ కూడా పాస్ అయిపోయింది అనుకుందాం. ఓటింగ్ అనేది ప్రాపర్ గా వచ్చింది అనుకుందాం. దాని తర్వాత ఎవరికి వెళ్తుంది? గవర్నర్ కి వెళ్తుంది. అవునా? సో గవర్నర్ కి పర్టికులర్ బిల్ అనేది వెళ్తుంది. ఎందుకు? గవర్నర్ యొక్క అసెంట్ అనేది అవసరం కాబట్టి. ఓకే, గవర్నర్ కి 3 ఛాన్సెస్ ఉంటాయి.
సో బేసిక్ గా గవర్నర్ కి ఏమేమి ఛాన్స్ ఉంటాయి? ఒకటి అసెంట్ అనేది ఇచ్చి దాన్ని యాక్ట్ గా మార్చే ఛాన్స్ ఉంటుంది, లేదా రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు, లేకపోతే పాకెట్ వీటోని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఛాన్స్ ఏముంటుంది అంటే అడిషనల్ గా ప్రెసిడెంట్ కి ఓకే ఈ పర్టికులర్ బిల్ ని రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, హీ ఆర్ షీ కెన్ యాక్చువల్లీ రిజర్వ్ దట్ పర్టికులర్ బిల్ టు ద ప్రెసిడెంట్ ఇఫ్ హీ డీమ్స్ ఇట్ ఈస్ నెసెసరీ. ఒకవేళ అది నెసెసరీ అనుకుంటే ప్రెసిడెంట్ కి పంపించవచ్చు. సో అలాంటి సమయంలో ఓకే, సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పైంది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు తప్పైంది? ప్రెసిడెంట్ విల్ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ ఈవెన్ ఇన్ ద స్టేట్స్ బిల్. ఓకే, ఎందుకు? గవర్నర్ ఒకవేళ రిజర్వ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ కి కూడా ఆ సే అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అండ్ నెక్స్ట్, స్టేట్స్ బిల్ క్యాన్ బి రిజర్వ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్ బట్ వన్స్ రిజర్వ్ ద గవర్నర్ హ్యాస్ నో రోల్ టు ప్లే. ఒక్కసారి ఆ పర్టికులర్ బిల్ ని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేసిన తర్వాత ఆ బిల్ కి సంబంధించిన అంశాలన్నీ ప్రెసిడెంట్ కే ఉంటాయి, ఆ బాధ్యతలన్నీ. గవర్నర్ విల్ హ్యావ్ నో రోల్ టు ప్లే ఫ్రమ్ దెన్. సో అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్ వన్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్స్ బిల్ క్యాన్ బి రిజర్వ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్ బట్ ద ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ అసెంట్ టు ద బిల్. ఓకే, హ్యాస్ టు గివ్ అసెంట్ టు ద బిల్ అనేది తప్పమ్మా. ఓకే, ప్రెసిడెంట్ ఇస్ నాట్ ఆబ్లిజ్డ్ టు గివ్ అసెంట్ టు ద బిల్. ఓకే, ఖచ్చితంగా ఇవ్వాలి అసెంట్ అనేది అవసరం లేదు. ద ప్రెసిడెంట్ గివ్ హిస్ అసెంట్ టు ద బిల్, ఇట్ బికమ్స్ యాక్ట్. సో ప్రెసిడెంట్ కి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చినాక ఆ పర్టికులర్ బిల్ ని అసెంట్ ఇవ్వచ్చు, దాన్ని యాక్ట్ గా మార్చొచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో ఈ పర్టికులర్ బిల్ అనేది ప్రెసిడెంట్ కి వచ్చినాక దాని యొక్క సంతకం, దాని యొక్క అసెంట్ ఎవరిది ఉండాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంటే ఉండాలి. లేకపోతే మళ్ళీ స్టేట్ కి రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. రీకన్సిడర్ చేసినాక మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికే వస్తుంది. దాని మీద గవర్నర్ కి రోల్ అనేది మొత్తానికి పోతుంది అనమాట. అండ్ ప్రెసిడెంట్ హెస్ నాట్ అబ్లిజ్ టు గివ్ ది అసెంట్. ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి అని లేదు. అందుకే థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుంది. అండ్ రైట్ స్టేట్మెంట్ ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ వన్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. So which of the following are correct regarding the impeachment of the president? So president impeachment కి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. He or she can be impeached on the charge of violation of the constitution. On removal of the president, the vice president takes charge as the president for the remaining tenure. Select the correct answer using the codes given below. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. Okay, I hope you people have tried this particular question. Now let us look at the answer part. So ఇక్కడ ఏమన్నారు? ఓకే, మనకి ఇంపీచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. లెట్స్ సీ అబౌట్ ఇంపీచ్మెంట్. ఆర్టికల్ 56 clause 1 and B ఏదైతే ఉంటుందో, so it states that president, if the president is violating the constitution, he or she can be removed from the office by the impeachment. ఒకవేళ కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తే ప్రెసిడెంట్ ని ఇంపీచ్మెంట్ అనే ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు అని ఆర్టికల్ 56(1)B లో ఉంటుంది అనమాట. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. అబ్సల్యూట్లీ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. హవెవర్ కాన్స్టిట్యూషన్ మనకి డెఫినేషన్ అనేది ఇవ్వాలి. ఇట్ డిడ్ నాట్ గివ్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ అమౌంట్స్ టు ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని డెఫినేషన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీకు స్టేట్మెంట్ లో కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిఫైన్డ్ వాట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టర్మ్ ని కాన్స్టిట్యూషనే డిఫైన్ చేసింది అని ఇచ్చారనుకోండి, అది తప్పు అవుతుంది. ఇట్ డిడ్ నాట్ గివ్ ఎనీ డెఫినేషన్ ఆర్ ఇట్ డిడ్ నాట్ గివ్ ఎనీ డిస్క్రిప్షన్, జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇప్పటికైతే మనకి ఇక్కడ వరకు ఈ క్వశ్చన్ వరకు కరెక్ట్ అవుతుంది. సో ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ క్యాన్ participate in the impeachment of the president though they do not participate in the election. So election procedure lo okay, ee election procedure edaithe untundo ee election procedure lo nominated members evaraithe untaro vallu participate chair of both the houses, whereas they will participate, they will take part in the removal of the president anamata. Ee impeachment process lo matram nominated sabhyulanu kuda they can take part in this particular నామినేటెడ్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో whereas in the USA the vice president does not take charge for the remaining tenure but only till the new president is elected. Hence statement 2 is not correct. సో ఇక్కడ ఏంటంటే, సో వైస్ ప్రెసిడెంట్ టేక్స్ చార్జ్ as president for the remaining tenure అంటున్నారు కదా, రిమైనింగ్ టెన్యూర్ కి కాదమ్మా. ఓకే,
సో ఫర్ ద రిమైనింగ్ టెన్యూర్ హీ కెనాట్ యాక్ట్. సో వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే కొత్త ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవుతున్నారో వాళ్ళు అయ్యేంత వరకు వైస్ ప్రెసిడెంట్ కెన్ యాక్చువల్లీ యాక్ట్ ఎస్ అ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్, లెట్ మీ టెల్ యూ ఇన్ క్లారిటీ, విత్ క్లారిటీ. సో ప్రెసిడెంట్ ఒకవేళ ఏదైనా కండిషన్ వల్ల, ఇంపీచ్మెంట్ వల్ల రిమూవ్ అవ్వడం వల్ల, లేకపోతే చనిపోవడం వల్ల, లేకపోతే ఏదైనా దాని వల్ల రిజైన్ చేయడం వల్లనో, ఏదైనా ఒక కండిషన్ వల్ల ప్రెసిడెంట్ పొజిషన్ కి వేకెన్సీ అనేది ఏర్పడినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వైస్ ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్. ఎన్ని రోజులు వైస్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తారు అంటే రిమైనింగ్, ఓకే, ఈ పర్టికులర్ పొజిషన్ ని కొత్త వ్యక్తి ఎవరైతే కొత్త వ్యక్తి ఉంటారు, వెన్ ఎ న్యూ మెంబర్ ఈస్ గెటింగ్ ఎలక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ టిల్ దెన్, ఓకే, ఎప్పటి వరకు అయితే న్యూ ప్రెసిడెంట్ రారో అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ కెన్ బీ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, బట్ నాట్ ఫర్ ద రిమైనింగ్ టర్మ్. రిమైనింగ్ టర్మ్ మొత్తానికి కాదు, ఇది గమనించండి. అందుకే మనకి సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఇట్ విల్ బి రాంగ్. ఓకే, అందుకే మనకి ఏమవుతుంది, ఓన్లీ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో డీటెయిల్డ్ ప్రొసీజర్ గురించి కావాలి అనుకుంటే ఒక్కసారి పీడిఎఫ్ ని రిఫర్ చేయండి, అందులో డీటెయిల్ ప్రొసీజర్ కూడా మెన్షన్ చేసింది మీకు. ఓకే, సో నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. The President exercises executive powers through Prime Minister, Council of Ministers headed by the Prime Minister, Parliament and Chief Justice of the Supreme Court. ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అన్నమాట. సో ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజెస్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ త్రూ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఓకే, సో వెరాజ్ ఏంటంటే ఇక్కడ మీనింగ్, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఓకే, ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉంటుందో ఓకే ఎవరి చేతిలో ఉంటుంది, ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది ఫార్మల్ గానైతే. కానీ ఇన్ రియాలిటీ ప్రెసిడెంట్ విల్ ఎక్సర్సైజ్ ద పవర్స్, ఓకే, when he is or she is getting advised, okay, ఏవైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఓకే, విచ్ ఇస్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ఇచ్చిన దాని ప్రకారమే, వాళ్ళు చెప్పిన యాక్షన్స్ ప్రకారమే ప్రెసిడెంట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ యాక్షన్స్ అన్నమాట. అందుకే మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 కి, ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 కి ఆన్సర్ ఇస్ 2 అన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ రోల్ ఇచ్చారు. వీ హ్యావ్ టు యాక్చువల్లీ మ్యాచ్ ద బోత్ థింగ్స్. ఎగ్జిక్యూటివ్ అథారిటీ, లెజిస్లేటివ్ రోల్, జుడిషియల్ పవర్, మిలిటరీ అథారిటీ. హెడ్ ఆఫ్ ద స్టేట్ signs bills into laws or makes or give assent to the bill in order to make them laws. Appoint judges, supreme commander of the armed forces. So ఈ 4 ఆప్షన్స్ ని వెరీ ఈజీ, కొంచెం కామన్ సెన్స్ తో మీరు ఆలోచించిన దీన్ని పెట్టేయచ్చు. ఒక్కసారి పాజ్ చేసుకొని ఈ పర్టికులర్ కోర్స్ లో ఏది మ్యాచ్ అవుతుందో ట్రై చేయండి. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఇక్కడ ఏంటి మనకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే ఏంటి, మనకి ఇట్స్ నథింగ్ బట్ ద పర్సన్ విల్ యాక్ట్ యాజ్ ది హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీలో భాగంగా. అందుకే మనకి 1 కి రైట్ పేరేంటి, ఏ అన్నమాట. ఓకే, 1 కి ఏ అనేది ఎక్కడుంది, ఆప్షన్ 1 లో ఉంది. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటివి మీరు ఎందుకు చేయాలి, ఎందుకు నేను ఆన్సర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకముందే మీకు ఆన్సర్ డిరైవ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, మనకి ఎగ్జామ్స్ లో టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా మీరు చేయగలిగితే మీరు ఎంతో టైం ని సేవ్ చేయగలుగుతారు. ఇవన్నీ చూడకముందే మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ సేవ్ టైం. సో లాస్ట్ 10 minutes ఉంటుంది, 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని మీకు ఇంకా 20 క్వశ్చన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి 10 minutes లో. మీరు ఎలా సాల్వ్ చేస్తారు? డెఫినెట్ గా ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తేనే కదా. ఈ చిన్న చిన్న ట్రిక్స్ అండి ఇవి. ఓకే, ఒక్కొక్కసారి మనము యూపీఎస్సీలో అయితే స్టేట్మెంట్స్, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వెనకాల నుంచి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి, స్టేట్మెంట్ డి, స్టేట్మెంట్ ఈ ఇన్ని ఇచ్చారనుకోండి. సో లాస్ట్ నుంచి చదవడం మొదలుపెట్టి డైరెక్ట్ గా మీకు ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ టైం మేనేజ్మెంట్. అది చెయ్యాలి అంటే మీరు ఏం చేయాలి? సో ఇలాంటి క్లాసెస్ లో మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి, దాంతో పాటు మాక్స్ అంటూ ఇవ్వాలన్నమాట. సో ఇంతే క్వాలిటీతో మేము మాక్ టెస్ట్లను కూడా కండక్ట్ చేస్తున్నాం Group 2 వాళ్ళకి. ఓకే, సో ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ Group 2 వాళ్ళైనా, ఏపీపీఎస్సీ వాళ్ళైనా, తెలుగు మీడియం వాళ్ళైనా, ఎవరికైనా ఏదైనా కోర్స్
కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. 6305955532 ఈ నంబర్కి కాల్ చేసి యూ కెన్ యాక్చువల్లీ ఎంక్వైరీ చేయొచ్చు. ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది ఒక్కసారి చూసుకుని యూ కెన్ యాక్చువల్లీ పర్చేస్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, నౌ లెట్స్ సీ. సో మిగతాయి కూడా సాల్వ్ చేద్దాం. లెజిస్లేటివ్ రోల్ ఏంటి? ఒక బిల్లుని ఒక యాక్ట్ గా మార్చడం, ఒక లాగా మార్చడం, అంతే కదా. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ కి బి అనేది రైట్ వన్. నా లెట్స్ సీ ద థర్డ్ వన్. డెఫినెట్ గా జ్యుడిషియల్ పవర్స్ లో అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో రైట్. నెక్స్ట్ మిలిటరీ అథారిటీలో సుప్రీం కమాండ్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్. దిస్ ఈస్ ఆల్సో రైట్. సో ఏబిసిడి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కాబట్టి, ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు ద హోంవర్క్ క్వశ్చన్స్. సో మీకు ఇచ్చే హోంవర్క్ కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఎన్ని రైట్ పేర్స్ ఉన్నాయని మీరు సాల్వ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో ప్యూర్లీ యూపీఎస్సీ ప్యాటర్న్. సో ఇంత ఓకే, మేము అక్కడ ఉన్న కాంటెంట్ ని కొంచెం కాంప్లికేటెడ్ గా మార్చి యూపీఎస్సీ ప్యాటర్న్ లో మేము ఎందుకు ఇస్తున్నామంటే, సో వి నో స్టేట్ పిఎస్సీస్ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ లోకి టర్న్ అవుతున్నాయి కాబట్టి, సో మీరు అన్ని టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ ని సాల్వ్ చేసే క్యాపబిలిటీని పెంచుకుంటే అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ట్రై యూపీఎస్సీ లెవెల్. ఓకే, ప్రీవియస్ గా మనకు జరిగిన ఇప్పటి వరకు జరిగిన టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ గా జరిగిన 3 Group 1 పేపర్స్ కానివ్వండి, మిగతా పేపర్స్ కానీ అవి కూడా సాల్వ్ చేసుకోండి. వీటితో పాటు యూ హ్యావ్ టు సాల్వ్ ఈవెన్ Group 4 పేపర్ కూడా సాల్వ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అన్ని లెవెల్స్ ఆఫ్ పేపర్స్ ని మీరు సాల్వ్ చేసే క్యాపబిలిటీని పెంచుకుంటేనే యూ కెన్ యాక్చువల్లీ సేల్ త్రూ ది ఎగ్జామ్ అనమాట. ఓకే, ఎందుకంటే మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తారని మనకి ఒక క్లారిటీ అంటూ లేదు. ఒక్కొక్కసారి ఒకే విధంగా ఇస్తున్నారు. సో ఇక్కడ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ యూపీఎస్సీ లా ఉంటే ఏం కాదు. ఓకే, వీ కెన్ యాక్చువల్లీ గో త్రూ, అంటే అసలు ఎలాంటి చదివితే బాగుంటుంది అని మేము చెప్పొచ్చు. కానీ ఇక్కడ స్టేట్ పిఎస్సీస్ లో వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ కమ్. ఓకే, అందుకే అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా. Okay, now let's see. List 1 and list 2 icharu. You have to see how many of the given pairs are rightly paired anamata. Okay, executive power, the power to appoint the prime minister and the other minister. So it's basically president ki sambandhinchinavi ivani. Legislative power, power to grant pardons, reprieves and commutations. Judicial power, power to summon and prorogue the sessions of the parliament. Ordinance making power, authority to promulgate ordinances when parliament is not in the session. How many of the pairs given above are correctly matched? Only 1, only 2, only 3 and all the 4. Try చేసి మీరు ఏం చేస్తారు, ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే, డెఫినెట్ గా పార్టిసిపేట్ చేయండి. నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 12. Consider the following statements regarding the election of the President of India. The President is elected by the Electoral College consisting of the elected members of both the houses of the Parliament. The elected members of the legislative assemblies of the states and the union territories of Delhi and Puducherry are part of Electoral College. Nominated members of both the houses of the Parliament also participate in the election of the President. సో ఈ పాయింట్ గురించి నేను ఆల్రెడీ ఇదే క్లాస్ లో చెప్పాను. సో ట్రై చేస్తారని కోరుతున్నాను. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. నేను చెప్పిన స్టేట్మెంట్ గురించి దాన్ని మీరు సాల్వ్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ కి డిరైవ్ అవ్వచ్చు, మిగతా తెలియకుండా. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ పర్టికులర్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ ఆ పీడిఎఫ్ లో ఈ రోజు జరిగిన ప్రతి క్వశ్చన్ అండ్ దానికి సంబంధిత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో పాటు 11th and 12th కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. అక్కడ డీటెయిల్డ్ సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. సో వన్స్ రిఫర్ దాట్. ఓకేనా? సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో దిస్ వీడియో హ్యాస్ యాడెడ్ సమ్ వాల్యూ to your existing knowledge base. So next video lo kaludam. Until then, take care, bye bye and keep smiling.